సో ఈ ప్రమాదం జరగడానికి కారణం నిర్లక్ష్యం. ఏ రకమైన నిర్లక్ష్యం అంటే అధికారిక నిర్లక్ష్యంగా కనపడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల కార్మికుల సంఖ్యని గణనీయంగా తగ్గించారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తగ్గించేశారు. ఈ 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలా రోజులుగా అక్కడ పనిచేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లోపల యాక్టివిటీ, పనులు అన్నిటిపైన అవగాహన ఉన్న వాళ్ళు, ఎలా పని జరుగుతుందో తెలిసిన వాళ్ళు. వాళ్ళందరినీ తొలగించేశారు. వాళ్ళందరినీ తొలగించేసి ఏజెన్సీస్కి బాధ్యతలు అప్పచెప్పారు. కొన్ని ఏజెన్సీస్కి అక్కడ పనులు చేసే బాధ్యత ఇవ్వడం ద్వారా ఆ ఏజెన్సీస్ కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాయి. ఆ ఏజెన్సీస్ రిక్రూట్ చేసుకున్న స్టాఫ్లో అక్కడ పనితీరు ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఏంటి అనేది అవగాహన ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఈ కారణంగా అక్కడ రకరకాల ప్రాంతాల్లో అనేక చిన్న చిన్న సమస్యలు రావడం కూడా గడిచిన ఏడాదిన్నర కాలంగా చూస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు లాంటి వార్తలు గడిచిన ఏడాది కాలంలో చాలా చూసాం. మరణించడం లాంటివి ఈ స్థాయి ప్రమాదం చూడలేదు, కానీ చిన్న చిన్న ఇష్యూస్ చాలా చూసాం. అంతేకాదు ఇటువంటి ఇంత కీలకమైన ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సంఖ్య 30 మంది పనిచేయాల్సిన ఒక ప్రాంతంలో 13 మంది పనిచేస్తున్నారు అనేది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మిక సంఘాల నాయకులు చెబుతూ ఉన్న మాట.